నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పాకిస్తాన్పై భారత్ నీటి ఆయుధాన్ని వాడబోతోంది, వాటర్ వెపన్. నిజానికి ఈ వాటర్ వార్ అనేది గతంలోనే మనం మొదలుపెట్టాం. ఎప్పుడైతే పహల్గామ్లో దాడి చేసిందో ఆ తర్వాత నుంచి ఆపరేషన్ సింధూర్ జరిగింది. కేవలం ఆయుధాలతో మాత్రమే కాదు, పాకిస్తాన్ లాంటి దేశానికి బుద్ధి వచ్చేలా చేయాలి అంటే చాలా ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేయడం ద్వారా, అంటే అబేయన్స్లో పెట్టింది, రద్దు చేయలేదు కానీ అబేయన్స్లో పెట్టింది. తద్వారా ఏం జరిగిందంటే పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీరు మన దేశం నుంచి వెళ్ళడం లేదు. ఇప్పటికే కింద మీద పడుతున్నారు, ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు చాలా ప్రాంతం. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జీడిపిలో అగ్రికల్చర్ నుంచే దాదాపుగా 25% వ్యవసాయం నుంచే వస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అబేయన్స్లో పెట్టిందో భారతదేశం, అప్పటి నుంచి కూడా పాకిస్తాన్కి ఊపిరాడడం లేదు. ఇప్పుడు మరొక వాటర్ వెపన్ని భారత్ ప్రయోగించబోతుంది. ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించింది కూడా. ఏంటది అంటే, రావి నది నుంచి ఇక మీదట నీళ్లు రావు, అదనంగా ఇచ్చేటువంటి ప్రతి ఏటా విడుదల చేసేటువంటి నీళ్లు, వాటర్ ఇక నుంచి కూడా పాకిస్తాన్కి వెళ్ళవు అని చెప్పి అఫీషియల్గా మన ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీంతో పాకిస్తాన్కి మరింత టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీ అబేయన్స్లో పెట్టడంతో ఆల్రెడీ కింద మీద పడుతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. సరే, ఇక రాబోయేదంతా కూడా వేసవికాలం, సమ్మర్ రాబోతోంది. సో ఇక నీటి కటకట ఇప్పటికే అక్కడ మొదలైంది. ఇక ఈ రావి నది పైన షాపూర్ కండి ప్రాజెక్ట్, నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం, ఈ డ్యామ్ నిర్మాణం ఎప్పుడో ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది. 1971లో మొదలుపెట్టారు కానీ దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏదో 2008లో మన్మోహన్ సింగ్ గారి టైంలో దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రకటిస్తే ఏం లాభం, దానికి నిధులు లేవు, దానికి చిత్తశుద్ధి లేదు, అది ముందుకు పోలేదు. అప్పుడు కూడా ఆ ప్రాజెక్టే ముందుకు వెళ్ళలేదు. ఎప్పుడైతే మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ ప్రాజెక్టు యొక్క విలువ, పాకిస్తాన్ని మనం కంట్రోల్లో పెట్టాలంటే, పాకిస్తాన్ని మనం అదుపులో ఉంచుకోవాలంటే ఇది మనకు అవసరం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి దానికోసం సుమారు 3,394 కోట్ల రూపాయల నిధుల్ని కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది, ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. రేపు ఏప్రిల్ నుంచి కూడా నీటి సరఫరా నిలిపేస్తున్నాం. అంటే పాకిస్తాన్కి ప్రతి ఏటా వెళ్ళేటువంటి వాటర్ని కాస్త మన దేశంలో ఉన్నటువంటి పంజాబ్లోని కొన్ని ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా దాన్ని మనం డైవర్ట్ చేసి మన దేశ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకోబోతున్నాం. తద్వారా ఒకటి, పాకిస్తాన్కి దెబ్బ పడుతోంది. పాకిస్తాన్లో నీటి కటకట, అది అగ్రికల్చర్కి కావచ్చు లేదా తాగునీటి కోసం కావచ్చు, రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. సో ఒకటి, పాకిస్తాన్కి దెబ్బ తగులుతుంది, రెండోది మన దేశ ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. సో ఒక దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా రెండు ప్రయోజనాలు దీని ద్వారా మనకు సిద్ధిస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా పాకిస్తాన్లో వ్యవసాయం అగ్రికల్చర్ 90% సింధు నది జలాల ద్వారా, అలాగే దాని ఉపనదుల ద్వారా వచ్చేటువంటి నీటి ద్వారానే జరుగుతోంది. దీంతో ఏమవుతోంది, ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ అబేయన్స్లో మనం పెట్టామో ఆ ఎఫెక్ట్ ఇప్పటికే చాలా కనబడుతోంది పాకిస్తాన్ పైన. దానికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ రావి నది నుంచి కూడా ఇక నుంచి నీళ్లు రావు అని చెప్పి భారత్ చెప్పడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో చాలా భారత్ని బెదిరించేటట్టుగా చాలా వ్యాఖ్యలు చేశారు. మేము మీ గుజరాత్లోని ఆయిల్ రిఫైనరీని పేల్చేస్తాము, లేకపోతే ఇంకేవో చాలా మేకపోతు గాంభీర్యంలాగా చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఏ స్టేట్మెంట్కి కూడా భారత్ పెద్దగా స్పందించలేదు. చేసి చూపించండి, మీరు ఏం చేయగలుగుతారో చేసి చూపించండి, చూద్దాం మేమేం చేయగలుగుతాం, మేము చేసి చూపిస్తామని చెప్పి భారత్ తాను తీసుకున్న స్టాండ్ మీదే తను నిల్చుంది. సో ఇప్పుడు కేవలం ఈ రావి నది నుంచి వెళ్ళేటువంటి నీరు మాత్రమే కాదు, చీనాబ్ నది కూడా ఉంది. చీనాబ్ నది పైన ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. బాగ్లీగర్ ప్రాజెక్టు కానీ, కిషన్గంగా ప్రాజెక్టు కానీ, ఈ నిర్మాణాలు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కనుక పూర్తయిపోతే పూర్తిగా కంట్రోల్ మనకు ఉంటుంది. ఎంత వాటర్ని విడిచిపెట్టాలి, ఎంత వాటర్ని విడిచిపెట్టకూడదు, అఫ్కోర్స్ దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. దానికి పాకిస్తాన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. కానీ మన దగ్గర చెప్పడానికి సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పహల్గామ్ అటాక్ని మనం చూపించాం. ఈ నియమాల్ని మేము ఫాలో కావాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, దాన్ని మీరు తొంగలో తొక్కారు కాబట్టే మేము అబేయన్స్లో పెట్టాం. ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. సో చీనాబ్ నదిపై నిర్మాణం అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తయిపోతాయి. ఆ త్వరలో పూర్తయిపోతే మనకి మరింత అడ్వాంటేజ్ కాబోతోంది.
అలాగే సట్లెజ్ నది నుండి కూడా కొన్ని అదనపు జలాలు పాకిస్తాన్కి వెళ్తూ ఉన్నాయి ప్రతి ఏటా కూడా. అవసరమైతే వాటిని కూడా మేము నిలుపుదల చేస్తాం అని చెప్పి భారత్ తనకున్నటువంటి లివరేజ్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ సట్లెజ్ నది నుండి వెళ్ళేటువంటి అదనపు జలాలని మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, మేబీ రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల కోసం, ప్రజల కోసం, వ్యవసాయానికి కావచ్చు, తాగునీటికి కావచ్చు మేము ఉపయోగించుకుంటాం అని చెప్పి భారత్ చెబుతోంది. సో మొత్తానికి పాకిస్తాన్లో వేసవికాలం రాకుండానే కొన్ని భూములు ఎండిపోతున్నట్టుగా కనబడుతోంది చాలా ప్రాంతాల్లో. ముఖ్యంగా లాహోర్ రావి నది పక్కనే ఉంది. ఇప్పటికే అక్కడ ఆ ఎడారిలాగా కొన్ని భూములు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ కనుక కరుణించకపోతే పాకిస్తాన్లో తాగునీటి కటకట తప్పదు, అలాగే వ్యవసాయాన్ని కూడా కటకట తప్పదు. ఇందాక నేను చెప్పినట్టుగా వ్యవసాయం మీదనే పాకిస్తాన్ జీడిపి 25% ఆధారపడి ఉంది. అలాగే పాకిస్తాన్లో చేస్తున్నటువంటి వ్యవసాయం మొత్తం 90% సింధు నదీ జలాలపైన ఆధారపడి ఉంది. అది కూడా మనం ఆపేసాం. దీంతో పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. కాళ్ళ బేరానికి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైనా భారత్ దయతలిస్తే తప్ప పాకిస్తాన్ ఊపిరి తీసుకోవడం కష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ మన దేశం పైన ఉగ్రవాదుల్ని ఉసుగొలుపుతోంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, టెర్రర్ క్యాంప్స్ని రీయాక్టివేట్ చేస్తోంది, తను బ్యాకెండ్లో చేసేదంతా చేస్తుంది. మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీరు గారుస్తోంది. కశ్మీర్ విషయంలో ఎవరైనా మధ్యవర్తిత్వం వహించండి చెప్పి అటు అమెరికాని, రష్యాని, చైనాని వీళ్ళందరినీ కూడా పిలుస్తోంది. సో ఈ పాకిస్తాన్ కుక్కతోక వంకరలాగా పాకిస్తాన్ బుద్ధి మారదు, వెనకాల చేస్తూనే ఉంటుంది. మరొక వైపు అంతర్జాతీయ సమాజం ముందు నాకేమీ తెలియదు, ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది. సో టిట్ ఫర్ టాట్ లాగా పాకిస్తాన్ పైన భారత్ ఒక మాస్టర్ స్ట్రోక్ సంధించింది. ఈ రావి నదీ జలాలను ఆపివేయడం ద్వారా ఏప్రిల్ నుంచి కూడా ఆపేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీ అబియన్స్లో ఉంది. దీంతో పాకిస్తాన్కి ఒక దెబ్బ మీద దెబ్బ తగిలినట్టుగానే మనం భావించాలి. అలాగే భారత్ తన యొక్క వైఖరి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్. కాబట్టి మీరు ఉగ్రవాదాన్ని ఆపేయండి, మేము చేయాల్సింది చేస్తామని చెప్పి ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా అదే ఒక స్టాండ్ని భారత్ కూడా పాకిస్తాన్కి చెబుతోంది. మరి దీనికి ఈ యొక్క చర్యతో పాకిస్తాన్ బుద్ధి మారుతుందా చూద్దాం. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.